వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి మండలం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన ఏకలవ్య జయంతి వేడుకలలో పాల్గొని ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఆయన గొప్పతనాన్ని గురించి ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి నియోజకవర్గ మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కూటమి నేత డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ఏకలవ్య ద్రోణాచార్యుని దగ్గర చదువుకోవాలని చాలా కోరికగా ఉండేది. కానీ రాజ్య చట్టానికి కట్టుబడ్డ ద్రోణాచార్య అతన్ని తన విద్యార్థిగా అంగీకరించలేకపోయాడు. ఏకలవ్య తన హృదయంలో అప్పటికే ద్రోణాచార్యుడిని తన గురువుగా అంగీకరించాడు. ఇంటికి వెళ్లి తన గురువు విగ్రహాన్ని తయారు చేశాడు. తర్వాతి సంవత్సరాలలో చిత్తశుద్ధి గురువు యొక్క ప్రతిమను తన హృదయంలో నిలిపి కఠోరమైన అభ్యాసంతో అతను విలువిద్యను నేర్చుకున్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, ఏకలవ్య, నువ్వు నీతో మాట్లాడుతూ నాకు కొంత గురుదక్షిణ ఇవ్వాలని అన్నారు. అదేమిటంటే నీ కుడి చేతి బొటనవేలు నాకు ఇవ్వాలి అని అన్నారు. బొటనవేలు లేకుండా విలువిద్య సాధన సాధ్యం కాదని ఏకలవ్యకు తెలుసు. ఏకలవ్య రెండో ఆలోచన లేకుండా గురువుగారు అడిగిన వెంటనే తన కుడి చేతి బొటనవేలిని తన గురువుకు కోసి ఇచ్చాడు అని ఏకలవ్యుని గురుభక్తిని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఎస్సీ నాయకులు ప్రేమ్ కుమార్, ఎస్సీ సోదరులు, తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ అందరితో పాటు ఏకలవ్యుడి జయంతిలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. ఏకలవ్యుడు అంటే మనకి మహాభారతం గుర్తుకొస్తుంది. కానీ ఆయన ఒక వేటగాని కొడుకు. ఒక వ్యక్తి శ్రద్ధ పెట్టి విశ్వాసంతో ఏదైనా పని అనుకుంటే సాధించగలరు అనే దానికి నిదర్శనం ఏకలవ్యుడు. ఆయన మనందరికీ ఒక ఆదర్శం. భావితరాలకు కూడా ఏకలవ్యుడి చరిత్ర లేదా కథ నుండి స్ఫూర్తి తీసుకోవాలి. నేను ఉన్నత చదువులు చదువుకొని రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లో అడుగు పెట్టేటప్పుడే అన్ని నిర్ణయించుకున్నాం. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజా సేవ చేయాలనుకొని వచ్చాము. నేను ప్రచారంలో చాలాసార్లు చెప్పాను, గెలిచినా ఓడినా నేను ఇక్కడే ఉంటాను అని. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరియు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది అంటే అది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది. అలాగే మేము కూడా ప్రతి ఒక్కరితో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటూ మీరు ఎవరు ఏ సలహా ఇచ్చినా తీసుకుంటాము. అట్లాగే ఎవరి విజ్ఞప్తులు కూడా అన్ని ఆలోచించి మా వంతు కృషి చేసి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. మన ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే పెన్షన్ ఇంటి దగ్గరికి పెంచి అందజేసేలాగా చర్యలు చేపట్టారు. అట్లాగే ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఒక అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. నేను కూడా ఇక్కడ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దర్శిని మార్గదర్శిగా చేయడానికి నా వంతు కృషి చేస్తాను. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంటే మీరు అడిగిన అంబేద్కర్ భవన్ కూడా నేను నా వంతు కృషి చేస్తాను తప్పకుండా. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అంబేద్కర్ ఆశయం కొనసాగించాలంటే ఇటువంటి ప్రభుత్వం రావాలి. కాబట్టి అందరూ కూడా మా ఆశించిన మా వచ్చింది కాబట్టి మనందరూ కూడా మనకు కావాల్సిన కోరికలు కూడా మేడం గారి ముందు వెలుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా సమస్య ఉంది, ఇంకా ఉంది. ఈ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గం సంబంధించిన అందరూ కూడా ఏఎంసీ పదవి చేపట్టారు. గత ప్రభుత్వంలో ఎస్టీకి ఏఎంసీ పదవి ఇస్తే దాన్ని ఓసీగా మార్చుకొని ఎస్టీ పదవిని ఓసీగా మార్చుకోవడానికి అక్కడ పదవులు కూడా చేసి కొనసాగించిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్సీకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా తరఫున మేడం గారికి ఈ సందర్భంగా రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నాం.
మేడం ఏకైక విగ్రహం పెట్టుకోవాలి, ప్లేస్ కూడా మీరు ప్రయత్నం చేస్తున్నాను. ఎంఆర్ఓ వాళ్ళందరూ అడుగుతున్నాను, ఏదన్నా కొంచెం విగ్రహం పెట్టుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు మేడం వచ్చేట్టుగా గొప్పటి పంపిణీ కార్యక్రమం ముందుగా గన్నిపూడి కమలమ్మ గారు రండి. మేడం వచ్చే గొప్పటి పంపిణీ కార్యక్రమం మీకు కలిసి